హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మనం తెలుసుకుందాం. ప్రతి ఎంసీబీ ఎలాగ కనెక్షన్ ఇవ్వాలి, అలాగే ఐసోలేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, ఇక్కడ వైర్స్ అని చిందరవందరగా ఉంటే వాటిని సరిగా చేసుకునే విధానం ఎలాగో ఈరోజు చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ మీటర్ నుంచి లేదా ఫ్యూజ్ నుంచి మనకి ఐసోలేటర్కి కనెక్షన్స్ వస్తాయి. మెయిన్ వైర్లు. ఈ మెయిన్ వైర్లు అనేవి మనం ఐసోలేటర్కి ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం ఫేస్ న్యూట్రల్ చెకింగ్ చేసుకోవాలి. సింగిల్ కలర్ అయితే, అదే డబుల్ కలర్ అయితే బ్లాక్ రెడ్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఇష్టం. ఇందులో మన ఫేస్ ఎప్పుడు రైట్ సైడ్ ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏ కనెక్షన్స్ అయినా సరే ఎలక్ట్రికల్ వర్క్లో ఏదైనా సరే ఎక్కువ శాతం రైట్ సైడే ఉంటుంది. ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐసోలేటర్ కనెక్షన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాయిల్ ఉండడం వల్ల ఫేస్ న్యూట్రల్ 2 బ్లాకే లాగాం. ఫ్రెండ్స్, మిగిలిన కనెక్షన్స్కి అయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్, అన్నీ రెడ్ బ్లాక్ లాగాం. ఫ్రెండ్స్, ఐసోలేటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మన లోడ్కి తగ్గట్టు హాల్లో అయితే ఎంత ఆ లోడ్కి తగ్గట్టు మనం ఎంసీబీలో కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, బెడ్రూమ్స్కి వీటన్నిటికీ 10 amps సరిపోతుంది. ఫ్రెండ్, ఏసీకి 20 amps, గ్రేజర్కి 20 amps ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ కిచెన్కి 16 amps సరిపోతుంది. ఫ్రెండ్స్, హాల్కి కానీ వీటన్నిటికీ 10 amps సరిపోతుంది. ఫ్రెండ్స్, అలాగా మన లోడ్ తగ్గట్టు అక్కడ ఒక్కొక్క ఎంసీబీని కనెక్షన్ ఇచ్చేసుకోవడం. ఫ్రెండ్స్, హాల్కి ఒక్కొక్కటి 10, 20 అలాగా మన లోడ్కి తగ్గట్టు ఎంసీబీలు ఇచ్చేసుకొని తర్వాత న్యూట్రల్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా న్యూట్రల్ ఫేస్ ఇవన్నీ మనం సపరేట్ చేసుకుంటే ఎంసీబీ బోర్డు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పటివరకు అన్నీ సపరేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్కి ఫేస్, న్యూట్రల్, ఎర్త్కి ఇన్వర్టర్ ఇవన్నీ సపరేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బోర్డులో న్యూట్రల్ లింక్ అనేది ఒకటే ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఎర్త్ లింక్ ఇవ్వలేదు కాబట్టి ఎర్త్కి అనేది అన్నీ కలిపి ఒకే సింగిల్ జాయింట్ వేసేసి న్యూట్రల్ వరకు మాత్రం న్యూట్రల్ లింక్కి, అంటే దీన్ని న్యూట్రల్ బద్ద కూడా అంటారు, దీని వరకు న్యూట్రల్ ఇచ్చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇలాగ కనెక్షన్ ఇచ్చేసుకొని బాగా ఇవి ఏంటంటే ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో అయినా సరే, ఎంసీబీ అనే కాదు, స్విచ్ బోర్డ్ అయినా సరే, ఏదైనా సరే మనం వైర్స్ పెట్టినప్పుడు చాలా టైట్గా బిగిస్తేనే మనకి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగా ప్రతిదీ మనం టైట్గా జాగ్రత్తగా బిగించుకోవడం. ఫ్రెండ్స్, ఇలాగా న్యూట్రల్ అన్ని బిగించిన తర్వాత ఎంసీబీ ఐసోలేటరు, ఎంసీబీ ఇవన్నీ మనం సింగిల్గా ఇచ్చాం. ఫ్రెండ్స్, వాటికి కింద ఫేస్ అనేది కలుపుతాం. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూట్రల్ లింక్కి న్యూట్రల్ వైర్స్ అన్నీ కనెక్షన్ ఇచ్చేసాం. ఫ్రెండ్స్, ఇలా నీట్గా చుట్టేసి ఆ లోపల సర్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంతకుముందు స్టార్టింగ్ ఐసోలేటర్కి మనం ఇన్పుట్ అనేది ఇచ్చాం కదా. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇప్పుడు ఐసోలేటర్ నుంచి అవుట్పుట్ అనేది మనం ఇస్తున్నాం. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నుంచి మాత్రం మన దగ్గర కలర్ వైర్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ బ్లాక్ ఫేస్కి ఫేసు, న్యూట్రల్కి న్యూట్రల్ ఇస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఐసోలేటర్ నుంచి అవుట్పుట్ అనేది ఇస్తున్నాం. ఫ్రెండ్స్, ఇలాగా ఇదిగోండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎంసీబీ లింక్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంసీబీ లింక్ అనేది మనకి సరిగా రాలేదు. ఫ్రెండ్స్, ఇది కంపెనీ బోర్డు కాకపోవడం వల్ల, అందుకని మనం వైర్స్ అనేవి ఇలాగ జాయింట్ చేసుకొని ఒక్కొక్క ఎంసీబీకి ఇలాగా కనెక్షన్ ఇస్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఇలాగా ప్రతి ఎంసీబీ కనెక్షన్స్ అనేవి ఇలాగా లైన్లో పెట్టేసి మనం వైర్స్ అనేవి నీట్గా సర్దేసుకోవడం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా నీట్గా సర్దుకుంటూ ఉంటే మనకి చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఎంసీబీలు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో మీరు చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఎర్త్కి ఎర్త్, ఇన్వర్టర్కి ఇన్వర్టరు, న్యూట్రల్కి న్యూట్రల్, ఇలాగా నీట్గా ఎంసీబీలు చుట్టూరు మనం ఏది షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనం నీట్గా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సెట్ చేసుకున్న తర్వాత ఇలాగ డోర్ బిగించేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ అనేది వెరీ సింపుల్గా
మీకు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్స్ అయిన వాళ్ళకే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా ఎలక్ట్రికల్ కాని వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.